ఇరాన్ అమెరికాల మధ్య చర్చలు సాగుతూ ఉంటాయి. పరిష్కారంలో ఫలప్రదమైన ఎండింగు రాదు. హోర్ముజ్జల సంధి సంక్షోభం అన్నది అణుచర్చలు విఫలం కావడం వల్లే జరుగుతుంది. జెనీవాలో ఒమన్ మధ్యవర్తిత్వం జరిగినటువంటి అమెరికా ఇరాన్ అణుచర్చలు 2వ విడత ముగిసినా కూడా ఎలాంటి ఒప్పందం కుదరలేదు. గైడింగ్ ప్రిన్సిపల్స్ కొంత పురోగతుందని మాత్రమే ఇరాన్ అధికారులు చెప్తున్నారు. ప్రధాన అంశాల మీద విభేదాలు అట్లాగే ఉన్నాయి. యురేనియము ఎన్రిచ్మెంట్ ని తాత్కాలికంగా నిలిపేయడానికి రెడీ అంటుంది ఇరాన్. దానికి గాను మాకు ఇమ్మీడియట్ గా మీరు మా మీద పెట్టిన ఆంక్షలు ఎత్తేయమంటారు. అమెరికానేమో మీరు టోటల్ గా నిలిపేసి ఆ యురేనియం అంతా మాకు ఇచ్చేయండి, మిసైల్ ప్రోగ్రామ్ కూడా ఆపేయాలి, అణ్వాయుధాలను ప్రయత్నించే మిసైల్స్ మీరు తయారు చేయకూడదు అంటుంది. దాన్ని ఇరాన్ తోసిపుచ్చుతుంది. అందుకని ఈ చర్చలు ముగిసిన వెంటనే హోర్ముజ్జల సంధి దగ్గర ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రత్యక్ష మిసైల్ విన్యాసాలు నిర్వహించడం, మిగతా దేశాలను వెంటబెట్టుకెళ్ళడం జరుగుతాం.